కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి పిటిషన్ వేయగా దస్తగిరి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు అవినాష్ వాదనలతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి పిటిషన్ వేయగా దస్తగిరి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు అవినాష్ వాదనలతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ దస్తగిరి పిటిషన్ వేయగా దస్తగిరి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు అవినాష్ వాదనలతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా అవినాష్ రెడ్డికి సంబంధించి కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. అది కూడా ఎలక్షన్స్కి ఇంత అంటే తక్కువ గ్యాప్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక తీర్పు రావడం అయితే ఖచ్చితంగా అవినాష్కు పాజిటివ్గా వచ్చిందని చెప్పుకోవాలి. అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు 8 రోజులుగా అవినాష్ అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే ఈ వివేకానంద హత్య కేసులో కూడా ఆయన అది కోర్టు దీనికి అప్పుడుగా రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.